ఏదో కొడుతుంది సీనా అని ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. ఎస్, పెద్ద మూవీ అయితే చూసేసా. ముందుగా వెల్కమ్ టు ఆంధ్రదేక యూట్యూబ్ ఛానల్. ట్రైలర్ చూసినప్పుడు అండ్ ఈవెన్ చిక్రీ సాంగ్ రైల్వే ట్రాక్ దగ్గర సీన్ చూసినప్పుడు నాకు ఆర్గానిక్గా ఫీల్ రాలే. ఇప్పుడు మూవీ చూసినాక కూడా అదే ఫీలింగ్. కోర్ ఐడియా అయితే బాగుంది, ఎగ్జిక్యూషన్ దగ్గర మాత్రం పాత ఐడియాలని నమ్ముకున్నాడు మన బుజ్జిబాబు. 350 కోట్ల బడ్జెట్ అన్నారు, సినిమా అంతా సెట్స్ వేసే తీసేసారు అనిపించింది. రంగస్థలంలో ఆర్గానిక్ ఫీల్ అయితే రాలేదండి. రామ్ చరణ్ గారు తన యాక్టింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్తో మూవీని తన భుజాలపై మోసారని చెప్పుకోవచ్చు. రెహమాన్ బీజిఎం కొంతవరకు కాపాడింది సినిమాని. క్లైమాక్స్ కొంచెం ఫోర్స్డ్ గా ఉన్నా, ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉన్నా మనకు నచ్చుతుంది. జాన్వీ కపూర్కి ఇది షరా మామూలే అండి. తనకు ఆ 2 సీన్లు 2 సాంగ్స్ తప్ప ఎక్కువ ఏం లేదు. ఎక్కువ నా కష్టం అనుకోండి. జగపతి బాబు క్యారెక్టర్ చిన్నదైనా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. కానీ ఆయన సీన్స్ కూడా ఆర్గానిక్ ఫీల్ అయితే తీసుకురావండి. ఇంకా మన శివనది మంచి రోలే, కానీ ఇది కూడా ఏదో పెట్టాలి అన్నట్టుగా, ఏదో పెద్ద క్యారెక్టర్ ఉండాలి అన్నట్టుగా పెట్టారు. ఇక్కడ కూడా ఆర్గానిక్ ఫీల్ రాదు, ఏదో సెట్స్లో తీసేసారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఓవరాల్గా లెస్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే నచ్చే అవకాశం అయితే ఉంది. రంగస్థలాన్ని మైండ్లో పెట్టుకుని వెళ్తే మాత్రం కష్టం భయ్య. రామ్ చరణ్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు. సో మేకర్స్కి ఒకే ఒక రిక్వెస్ట్, 350 కోట్ల బడ్జెట్ అంటే ప్లీజ్ రియల్ లొకేషన్స్లో మూవీ తీయడానికి ట్రై చేయండి. ఇలా సెట్స్లో వేసి తీస్తే అంటే స్టోరీకి న్యాయం జరగదు, ఇంకా ఆర్గానిక్ ఫీల్ కూడా రాదు. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీకు సినిమా నచ్చచ్చు, సో మీరు నియరెస్ట్ థియేటర్లో వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.